వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పుడు ఏంటంటే బీటెక్ ఎలా పాస్ అవ్వాలి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్లో అయితే బీటెక్ ఉండదు. బీటెక్ ఎలా ఉంటుందంటే 2 మిడ్స్ ఉంటాయి. 2 మిడ్ ఎగ్జామ్స్ ప్లస్ ఒక సెమిస్టర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడ్ యావరేజ్ అనేది తెచ్చుకోవాలి 2 మిడ్లు కలిపితే. ఈ మిడ్ యావరేజ్ అనేది ఎలా తెచ్చుకోవాలంటే టోటల్గా మనకు 2 మిడ్లు కలిపితే 30 మార్క్స్ తీస్తాడు యావరేజ్. ఆ 30 మార్క్స్లో మినిమం మనకు 16 మార్క్స్ ఉండాలి యావరేజ్కి. ఓకే, 16 మార్క్స్ ఉన్నట్లయితే సెమ్లో మనకి 24 మార్క్స్ రావాలి. టోటల్గా మనకి 70 మార్క్స్ పేపర్ సెమ్. ఆ 70 మార్క్స్లో 24 వస్తే పాస్ అయినట్టు. ఈ 24 వస్తే సరిపోదు, ఈ 24 ప్లస్ మిడ్ యావరేజ్ ఒక 16 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకే, ఈ 24 ప్లస్ 16 ఎంత 40, అంటే 70 మార్క్స్ మీద 40 వస్తే పాస్ అయినట్టు. ఓకే, లేదు ఇన్ కేస్ మీకు మిడ్ యావరేజ్ 10 మార్క్సే ఉంది. ఓకే, 2 మిడ్లు సరిగ్గా రాయలేదు, 10 మార్క్సే ఉంది. ఆ 10 మార్క్స్ ఉన్నట్లయితే మీకు సెమ్లో 24 వస్తే సరిపోదు, 34 రావాలి. ఓకే, 34 ప్లస్ 10 ఎంత 44, అంటే మీరు పాస్ అయినట్టు. ఓకే, లేదు 30 మార్క్స్ వచ్చినా మీరు పాస్ అయినట్టే, 30 ప్లస్ 10 40 కదా. ఓకే, ఇన్ కేస్ మీకు సెమ్లో 24 మార్క్స్ వచ్చింది, మిడ్ యావరేజ్ 10 మార్క్సే ఉంది. ఓకే, ఈ 24 ప్లస్ 10 ఎంత 34, అంటే ఫెయిల్. అంటే మీకు 40 మార్క్స్కి 34కి ఒక 6 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే మీరు ఫెయిల్ అయినట్టు. ఓకే, మీకు మిడ్ యావరేజ్ మినిమం 16 మార్క్స్ ఉన్నట్లయితే సెమ్లో 24 వస్తే చాలు మీకు. ఓకే, అంతేకాని మిడ్ యావరేజ్ అసలు లేదు అనుకుంటే మీకు ఎంత, ఇప్పుడు మిడ్ యావరేజ్ 10 మార్క్సే ఉంది, అప్పుడు సెమ్లో మీరు 30 మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే. ఓకే, 24 వస్తే సరిపోదు. ఓకే, అండ్ ఇంకొక విషయం, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మిడ్ యావరేజ్ 30 మార్క్స్ ఉంది, 30కి 30 ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే సెమ్లో 10 మార్క్స్ తెచ్చుకుంటారు, తెలివైన వాళ్ళు అనమాట వాళ్ళు. ఓకే, సెమ్లో 10 తెచ్చుకుంటే చాలు కదా, మిడ్ యావరేజ్ ఎలాగో 30 ఉంది కదా, 30 ప్లస్ 10 40 కదా అనుకుంటారు. సో అలా కుదరదు, సెమ్లో ఖచ్చితంగా మీకు 24 మార్కులు రావాల్సిందే. ఓకే, 24 వస్తేనే మిడ్ యావరేజ్ యాడ్ చేస్తారు మీకు. ఓకే, సెమ్లో మీకు 24 కాకుండా ఒక 10 మార్క్స్ 12 మార్క్స్ 15 మార్క్స్ వచ్చినా సరే మీరు ఫెయిల్ అయినట్టు సెమ్. ఓకే, సెమ్లో 24 రావాలి, ప్లస్ మిడ్ యావరేజ్ అనేది ఒక 16 ఉండాలి మినిమం. ఓకే, సో ఇదనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఒకసారి అడగండి, చెప్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.